అస్మద్గురుభ్యో నమః. ఆషాఢమాసంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఆషాఢమాసం అంటేనే పూజలకు, ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది. సామాన్యంగా ఆషాఢం అంటే మూఢం వచ్చిందంటారు, మూఢమాసం అంటారు. దీంట్లోనేమో పెళ్ళిళ్ళు అయితే ఏమీ జరగవు, ముహూర్తాలు అసలే ఉండవు. కానీ ఆషాఢమాసంలో పాటించాల్సిన కొన్ని విశేషమైనటువంటి ధర్మాలు అయితే చాలా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు లేకపోయినప్పటికీ కూడా కొత్తగా పెళ్ళైన వారు కలిసి కాపురం చేయకూడదు అనేది ఆషాఢమాసంలో పెట్టినటువంటి ఒక రూల్ అనండి, లేకపోతే ఒక నియమం అనండి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి. కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలకి గర్భం దాల్చకూడదు కాబట్టి. ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని ఒక నియమం పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు గనక గర్భం దాలిస్తే పిల్లాడు కానీ పిల్ల కానీ పుట్టేటప్పటికి మంచి మండు వేసవికాలం వచ్చేస్తుంది. అటువంటి సమయంలో పసిపిల్లలు ఆ ఎండ వేడిని తట్టుకోలేరు కాబట్టి ఆషాఢమాసం భార్యాభర్తలు దూరంగా ఉండాలి అంటారు. అంతేకాదు, ఈ ఆషాఢమాసం నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు. ఆషాఢమాసంలో ముఖ్యంగా వచ్చేటటువంటి గొప్ప పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. ఆ తొలి ఏకాదశి వచ్చాక ఆ తర్వాత వచ్చేదేంటి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి. ఈ రెండు కూడా అత్యంత విశేషమైనటువంటి పండుగలు. అటువంటి విశేషమైనటువంటి పండుగలు అవి జరుపుకుని తీరాలి. అంటే ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారు అక్కడి నుంచి మొదలుకొని ఈ 4 నెలల పాటు స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు శయనించి ఉంటారు. అందుకని చెప్పి ఈ 4 నెలలు అత్యంత పుణ్యప్రదమైనటువంటి నెలలు. అలాగే వ్యాస పూర్ణిమ, మనం గురు పూర్ణిమ అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. గురు పూర్ణిమ అంటే గురువుతో చేసే పూర్ణిమ కాదు. గురువు అంటే ఎవరు? వ్యాస పూర్ణిమది. ప్రపంచానికి మొట్టమొదటి గురువు ఎవరంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, వ్యాస భగవానులు అని అంటూ ఉంటాం. అది వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా ఆయన గుర్తుగా జరుపుకునేటటువంటి గురు పూర్ణిమ. ప్రాంతంలో చాలా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు దానికి తోడయ్యి గురు పూర్ణిమ అంటే అర్థమే మారిపోయేలాగా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. అది గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. అలాగే ఈ మాసం అంతా కూడా మునగాకు తినాలి. ఖచ్చితంగా మునగాకు తినాలి. ఎందుకంటే వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలం మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. ఆ శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఆషాఢ మాసంలో తీసుకోవాలి. మునగాకు ఒకటి, నేరేడు పండు ఒకటి, ఆ తర్వాత ముఖ్యంగా గోరింటాకు పెట్టుకుంటారు. అంటే శరీరంలో ఉన్నటువంటి వేడిని అంతటిని లాగేసేటటువంటి గుణం గోరింటాకుకు ఉంది కాబట్టి గోరింటాకు ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకుంటారు. ముఖ్యంగా ఆడవారు పెట్టుకుంటారు. తెలగపిండి కూడా ఆహారంలో తీసుకోవడం పరిపాటి ఈ ఆషాఢమాసంలో కూడా. ఎందుకంటే ఆషాఢమాసంలో మనం తినే ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అందరికీ చెద్దన్నం తినే అలవాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆషాఢమాసంలో చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకుకూరలు, మాంసము, చేపలు, మద్యము, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో అస్సలు తీసుకోకూడదు. ఆషాఢమాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని చెప్పుకుందాం కదా. అలాగే పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తారు అని చెప్పి మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలా మళ్ళీ ఆషాఢం నుంచే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఆషాఢం అంటే అనారోగ్య మాసంగా కూడా. అందుకని చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో బయట ఆహారం తినకుండా మనం చూడండి ఈ పదార్థాలు జంక్ ఫుడ్ అంటూ ఉంటాం కదా. ఆ జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు అనమాట. వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే ఆషాఢంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు తమ చేతులకి తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి.
స్త్రీలకు ఉండేటటువంటి గర్భాశయ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు ఇలాంటివన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి శరీరానికి గోరింటాకు పెట్టుకోవాలి, అంతేగాని బజార్లో దొరికేటటువంటి కోన్ కాదు. బజార్లో కోన్లు దొరుకుతాయి కదా, గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చెప్పి కోన్లు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాం. ఆ కోన్ ఎంత మాత్రమో పనిచేయదు. చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నటువంటి ఆకుని మనం రుబ్బుకుని చక్కగా పెట్టుకోవాలి. ఈ ఆషాఢ మాసంలోనే కాదు, ఏ మాసంలో కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. ఈ నెల రోజుల పాటు కూడా, అంటే ఎవరైతే మంచాల మీద కూర్చుని భోజనాలు చేసే అలవాటు ఉందో వాళ్ళకిట రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుందిట. అందుకని చెప్పి కనీసం ఇది తెలిసాక అయినా సరే, ఎవరికి బహుశా మంచం మీద కూర్చుని భోజనం చేసే అలవాటు ఉండదు. ఒకవేళ తెలియక ఎవరైనా పొరపాటున మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ అలవాటుని మానుకోండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళడం, ఇంట్లో పూజ చేసుకోవడం, దేవుని మంత్రాలు చదవడం, అలాగే దేవుణ్ణి ధ్యానించడం, ఇలాంటి పనులు చేయడం వల్ల చాలా పుణ్యం. అమ్మవారిని కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలోనే. మనకి గ్రామ దేవతల యొక్క ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటూ ఉంటాం. గ్రామదేవతని ఆరాధించడం అన్నది తరతరాలుగా మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. ఖచ్చితంగా అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవాలి. అలాగే చూడండి, మనం వారాహి నవరాత్రులు అని చెప్పి కూడా జరుపుకుంటూ ఉంటారు ఉపాసకులు కదా. మనమైతే అమ్మవారిని చూసి ఒక నమస్కారం చేసుకుని వచ్చినటువంటి ఆ 12 నామాలు చదువుకుని దండం పెట్టుకుంటే సరిపోతుంది. తీవ్రంగా మనం చెయ్యక్కర్లేదు. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చెయ్యాలన్నమాట. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఎవరైతే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చెల్లి చక్కగా ముగ్గులు వేస్తారో ఆ ఇల్లాలు ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. మనలో చూడండి, చాలామంది దీపారాధనకి ఒక కుంది మాత్రమే ఉపయోగించి దీపారాధన చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆషాఢ మాసంలోట ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలు పెట్టుకుని వెలిగించుకుంటే చాలా శ్రేష్టంట. చాలా ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది. ఇప్పటిదాకా ఒక కుంది మాత్రమే వాడితే గనక సరే, ఇక ముందు నుంచి 2 కుందీలు వెలిగించుకుని చక్కగా దీపం పెట్టుకుందాం. లేదండి మా ఇంట్లో ఒక కుంది మాత్రమే దీపారాధన కుంది అంటారా, ఒక కుంది ఉంటే ఖచ్చితంగా 3 ఒత్తులు వేసుకుని దాంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే చూడండి, మట్టి కుండ కానీ, గొడుగు కానీ, ఉప్పు కానీ, జామకాయలు కానీ, ఇలా ఈ వీటిల్లో ఏ వస్తువైనా సరే ఏదో ఒకటి ఆషాఢ మాసంలో కనుక దానం చేసినట్లయితే కుటుంబం అంతానికి కూడా చాలా పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వృధా చేయకూడదు. ఎందుకు వర్షం వస్తూనే ఉంటుంది. ఎలాగో వర్షం వస్తుంది కదా, ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఆ నీళ్లు ఈ నీళ్లు ఉన్న నీళ్ళన్నీ కూడా వేస్ట్ చేయకూడదు. అలా ఎవరైతే నీళ్ళని వేస్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. లేకపోతే చాలా నీరు రాబోయే కాలంలో కూడా నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీరుని ఎలాగైనా సరే పొదుపుగా వాడుకోవడం అన్నది చాలా ఆవశ్యకం. ఈ ఆషాఢ మాసంలో ఆంజనేయ స్వామిని పూజించడం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందిట. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలన్నీ పోతాయి. శ్రీ మహావిష్ణువుని, పరమేశ్వరుడిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎవరైతే జాతకంలో కుజదోషం ఉంటుందో, కుజుడు బలహీనంగా ఉంటాడో, ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతూ లేకపోతే చేతులు కాలడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయో, తలకి దెబ్బ తగలడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా శివాలయంలోనూ, విష్ణాలయంలోనూ, ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలోనూ అభిషేకాలు, ఆకుపూజలు ఇలాంటివి చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఇక్కడ మళ్ళీ మనకు ఒక సంశయం వస్తుంది, సందేహం వస్తుంది. ఆడవాళ్ళు అర్ఘ్యం సమర్పించవచ్చా? దోసిట్లో నీళ్లు తీసుకుని సూర్యభగవాన్ని మనం ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించడంలో ఎటువంటి దోషమో లేదు, ఎవరైనా సరే చెయ్యవచ్చు. ఈ నెల మొత్తము కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఏ రకమైనటువంటి దోషము రాదు. పైగా కుటుంబానికి ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా పోతుంది, సూర్యదేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం
సందేహము లేదు. అలాగే రాళ్ల ఉప్పు ఒకటి, శుక్రవారం రోజున ఈ రాళ్ల ఉప్పుని ఒక పేపర్లో కట్టి మనం పడుకునేటటువంటి మంచం కింద కనుక పెట్టుకుని తెల్లవారాక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరితోటి మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసేసి ఎవరో తిరగని ప్రదేశంలో, ఎవరూ కూడా తిరగని ప్రదేశంలో అంటే ఎవరో తొక్కని ప్రదేశంలో పడేస్తే కనుక ఇంట్లో నెగిటివిటీ పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్నెస్ పెరుగుతుంది అని కూడా మనకి శాస్త్రంలో ఉంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో విపరీతమైనటువంటి అప్పుల బాధలో ఎవరైతే బాధపడతారో వాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికమైనటువంటి సమస్యలు క్రమేపీ తగ్గిపోతాయి. ఇంట్లో గాయత్రి మంత్ర జపం చేసుకునే వాళ్ళు ఆషాఢంలో గాయత్రి మంత్ర జపం ఎక్కువ చేసుకోవాలి. అలాగే మనకి గాయత్రి మంత్ర జపం చేసుకోవడానికి అవకాశం లేని వారు ఏం చేస్తాం, మనకి మహాచార్య స్వామివారు, పరమాచార్య స్వామివారు చెప్పినటువంటి సర్వగాయత్రి మంత్రాన్ని మనం జపం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా కాలసర్పదోషాలు తొలగిపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమో అస్సలు లేదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇలాంటివన్నీ కూడా మనం పాటించి సర్వత్రా శుభకరంగా ఆరోగ్యంగా ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణం కలగజేసుకోవాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.